హాయ్, హలో, నమస్తే. హే మిస్టర్, వాట్ ఆర్ యూ టాకింగ్? కంట్రోల్ యువర్ టంగ్. ఛా, తెలుగులో మాట్లాడు బేనా. నన్నెవరు అనుకుంటున్నావు? నీకేమన్నా భాషలో రజనీకాంత్ మాదిరిగా ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? ఐఆమ్ బిఏ ఎల్ఎల్బి. అయితే నాకు ఎదురుగా సాక్ష్యం చెప్తావా? ఏం చెప్తే ఏం చేస్తావు? కొడతావా? అబ్బా, ఏంటయ్యా కొడతావు? మిస్టర్, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టడానికి నేనేం వెర్రివాడిని అనుకున్నావా? ఈ చెంప మీద నేనెందుకు చేత్తో కొడతాను రా? మరి కర్రతో కొడతావా? కొట్టనా? అదేం పెద్ద విద్య అనుకున్నావా? నేను ఊరికే ఉంటానా? ఏం చేస్తావు? పరిగెత్తి పారిపోను, మేము కూడా పరిగెత్తి కొడతాం. అప్పుడైతే తిరణాల్లో పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతా. అయ్యో దేవుడా, ఈడేందిరా మద్రాసులో మలిగంగడి నాడారు చెప్పినట్టు తర్రా అంటాడు. నేను కూడా అప్పులు ఇచ్చున్నానా? నాకు రావాలే, ఇస్తానని చెప్పినా కదా, ఇస్తా. సరే, ఎప్పుడైనా చెప్పండి, నాకు రావాలి కదా. వచ్చినప్పుడే ఇస్తా. వచ్చినప్పుడు అంటే రావాలి కదా. వచ్చినప్పుడు అనా పైసాలతో సహా నీ మొహాన్ని కొడతా పో. రాకపోతే అంటే వస్తాయి. ఎప్పుడు వచ్చేది? వచ్చినప్పుడు ఇస్తాం పో. మహా డబ్బులు ఈయన కాకపోతే ఇచ్చిండు పోవాలయా. జాస్తిగా మాట్లాడినావంటే జాస్తిగా మాట్లాడితే ఏం చేస్తావో చేసుకోబా. నువ్వెవరిని తీసుకొస్తావో తీసుకొని రా. సరేలే, వ్యవహారం వద్దు కదా. నువ్వు అప్పుడే ఇవ్వు. అదే కదా నేను కూడా చెప్పేదా. నువ్వు వినకపోతే దానికి నేనేం చేసేదా? సరే, అట్టుంటది అప్పిస్తే. వాడెవడో చెప్పినట్ట అవసరానికి అప్పించి చెప్తూ కొట్టించుకున్నట్టుంది. ఎప్పుడు కూడా అప్పిచ్చినోడు వాడితే చెయ్యే కింద, అప్పు తీసుకున్నవాడు చెయ్యే పైన. మా అమ్మ చెప్పిందిలే, అప్పు దీబాక అప్పు ఈబాక, అప్పు వ్యవహారం వేస్తుంది. అరంలో కడన్ అన్బై మురిక్కం, ఆది నిష్ఠూరం కన్నా అంత్య నిష్ఠూరమే మంచిది. ఈ మాదిరంతా జరుగుతాయనే ఈ సామెతలన్నీ పుట్టుకొచ్చినాయి తెలుసా. జాగ్రత్తయో.